సాధారణంగా కొంగలను దూరంగా చూస్తుంటాం. మహా అయితే జంతు ప్రదర్శనశాలలో దగ్గరకు తీసుకోగలుగుతాం. కానీ కొంగే స్వయంగా ఇంటికి వచ్చి స్నేహం చేస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో అలాంటి ఘటన జరిగింది. జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ పక్కన నివాసం ఉండే వేములపల్లి సతీష్ అనే రైతు ఇంటికి ఉదయం ఓ కొంగ వచ్చింది. వచ్చి రాగానే అక్కడ చిన్నపిల్లలతో స్నేహం చేస్తున్నట్లుగా కలిసిపోయింది. సాధారణ కొంగల మాదిరిగా కాకుండా 2 అడుగుల ఎత్తులో ఉన్న కొంగను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద మెడతో రెక్కలు విప్పినప్పుడు అతిపెద్దగా కనబడుతోంది. చిన్నారులతో ఆ కొంగ ఆడుతూ పాడుతూ ఉండటం చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రదర్శనశాలలో కానీ పక్షుల సంరక్షణ కేంద్రాల్లో తప్ప ఇలాంటి కొంగలను చూడలేదని, అలాంటిది తమ వద్దకు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మచిలీపట్నం జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా తాము తీసుకువెళ్తామని చెప్పారని సతీష్ చెబుతున్నారు. ఈ కొంగను పెయింటెడ్ స్టాక్ పేరుతో పిలుస్తారని కృష్ణ వన్యప్రాణి అభయారణ్యం అధికారి చెబుతున్నారు. మా ఇంటికి పొద్దున ఈ ఆఫ్రికన్ జాతి కొంగ అనే పెద్ద కొంగ వచ్చింది. ఆ టైప్ కొంగ నేను ఎప్పుడు చూడలేదు. పొలాల్లో ఎప్పుడు చిన్న చిన్నవి చూశాను, కానీ ఇంత కొంగ నేను ఇప్పుడు చూడలేదు. చుట్టుపక్కల అందరూ చూడటానికి వస్తున్నారు. ఇంతమంది వ్యవసాయం చేసేవాడిని, నేను ఇంత కొంగలు చూడలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంటి దగ్గర కొత్తగా ఒకటి కొంగ కనిపించింది. పిల్లలు చెప్పారు, ఇదేంటో ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు జ్యూస్ లో చూశాను, బట్ ఎక్కడ ఇంతవరకు నేను బయట చూడలేదండి. పిల్లలందరూ కూడా చాలా వింతగా ఏంటో కొత్తగా చూస్తున్నారు అని చెప్పేసి నేను కూడా ఇప్పుడే వచ్చి చూశాను. మార్నింగ్ నుంచి వాళ్ళే పాపం దానికి ఫుడ్ అన్ని వాళ్ళే పెడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అందరూ వచ్చి చాలా బాగా చూస్తున్నారు. ఎక్కడికి కదలటం లేదు, ఏమీ లేదని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. బట్ అది కొంచెం హెల్త్ ఇష్యూస్ తో ఉన్నట్టుంది. దాన్ని ఎవరైనా కొంచెం కేర్ చేసే వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరో ఒకరు కొంచెం తీసుకెళ్ళి దాన్ని కేర్ చేయండి ప్లీజ్.